జై శ్రీరామ్. అసలు రేవంత్ రెడ్డి గారు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా హిందూ ఓట్లను టార్గెట్ చేశారా? హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ఏరియాలలో డిస్ట్రిబ్యూషన్ ఎందుకు జరగట్లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అటు మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, లేకుంటే ఇటు షేర్లింగంపల్లి కావచ్చు, ఎక్కడైతే హిందువులు ఎక్కువ మంది ఉండి అధిక సంఖ్యలో ఉండే ఏరియాలలో డిస్ట్రిబ్యూషన్ నత్తనడకలు సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం 53% అయినట్టు అధికార రిపోర్ట్ల ప్రకారమే తెలుస్తున్నది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఎక్కడైతే ఎంఐఎం ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ముస్లిం సమాజం ఎక్కువ ఉంటుందో అక్కడ మాత్రం ఇప్పటికే 85 నుంచి 90% ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, హైదరాబాద్లో ఒక పోలింగ్ బూత్లో సపోజ్ ఒక 100 నుంచి 150 ఓట్లు షిఫ్టెడ్ కానీ లేకుంటే చనిపోవడం కానీ జరిగితే కూడా ఆ 100 నుంచి 150 ఫామ్స్ కూడా షిఫ్టెడ్ డిసీజ్డ్ అని రాసుకోకుండా అక్కడ ఉన్న ఎంఐఎం కార్యకర్తలకే ఆ ఫామ్స్ ఇచ్చి వస్తున్నారని మనకు గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి తెలుస్తున్నది. ఇది అతిపెద్ద నేరం. ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ గారికి నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ ఉద్దీన్ గారు, మీరు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని అనుకోవచ్చు కాక, కానీ ఎస్ఐఆర్ అనేది మొత్తం దేశానికి, దేశ రక్షణకు, భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఓటరు ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలి. జై శ్రీరామ్.